హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మై నేమ్ ఈజ్ రమేష్. ఈ రోజు మనం ఇండియన్ పాలిటీలో ఉన్నటువంటి ఈ గవర్నెన్స్, దాన్నే మనం ఐసిటి అని కూడా పిలుస్తాం. ఆ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ గవర్నెన్స్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. ఈ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గవర్నమెంట్ కి పీపుల్ కి మధ్యలో కమ్యూనికేషన్ అలాగే ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఈ గవర్నెన్స్ అంటే ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే కమ్యూనికేషన్, అలాగే గవర్నమెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ తో అలా ట్రాన్స్ఫర్ చేసేటువంటి వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఈ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అన్నమాట. ఇక్కడ ఐసిటి అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసిటి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్. టైప్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ లో ఉన్నటువంటి టైప్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి గవర్నమెంట్ టు సిటిజన్, G2C అని అంటాం దీన్ని. గవర్నమెంట్ టు సిటిజన్ అంటే ఏంటంటే గవర్నమెంట్ దగ్గర నుంచి సిటిజన్ కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది, ఎలాంటి కమ్యూనికేషన్ జరుగుతుంది అనేది దీని యొక్క కాన్సెప్ట్. సెకండ్ వన్ వచ్చేసరికి గవర్నమెంట్ టు బిజినెస్, G2B అని కూడా అంటాం. అంటే ఏంటంటే గవర్నమెంట్ నుంచి బిజినెస్ కి, అంటే బిజినెస్ చేసేవాళ్ళు వ్యాపారస్తులు ఎవరెవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి గవర్నమెంట్ కి మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఇంటరాక్టివ్ ఎలా ఉంది, అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేదే దీని యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేసరికి గవర్నమెంట్ టు ఎంప్లాయ్, గవర్నమెంట్ టు ఎంప్లాయ్, G2E అని అంటాం దీన్ని. గవర్నమెంట్ టు ఎంప్లాయ్ అంటే ఏంటి, గవర్నమెంట్ కి ఉద్యోగస్తులకి మధ్య కమ్యూనికేషన్, ఇంటరాక్షన్ యొక్క ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్య ఉన్నది అనేదే ఈ G2E యొక్క మెయిన్ కాన్సెప్ట్. లాస్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి గవర్నమెంట్ టు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ కి అనమాట. గవర్నమెంట్ కి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఇంటరాక్షన్ ఎలా ఉంది, ఇన్ఫర్మేషన్ అనేది ఎలా పాస్ అవుతుంది, ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పేటువంటి కాన్సెప్టే ఈ గవర్నమెంట్ టు గవర్నమెంట్. ఇప్పటి వరకు మనం టైప్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ లో ఉన్నటువంటివి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వన్ ఏంటంటే బెనిఫిట్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్. అంటే ఈ గవర్నెన్స్ లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. బెనిఫిట్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్. బెనిఫిట్స్, ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఈ గవర్నెన్స్ యూజ్ చేయడం వల్ల వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ. ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ అంటే ఈ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ యూజ్ చేయడం వల్ల ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుంది. ఎఫిషియన్సీ ఏదైతే ఉంటుందో అది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇంప్రూవ్ ఎఫిషియన్సీ. సెకండ్ బెనిఫిట్ వచ్చేసరికి ఇంప్రూవ్స్ సర్వీసెస్. గవర్నమెంట్ వాళ్ళు పీపుల్స్ కి ఏదైతే ఆ టెక్నాలజీని, కమ్యూనికేషన్ ని, ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ ట్రాన్స్ఫర్ చేసేటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ గవర్నెన్స్ కిందకు వస్తాయి. సర్వీస్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటారన్నమాట. నెక్స్ట్ థర్డ్ బెనిఫిట్ మెయిన్ ఏంటంటే టైం సేవ్ అవుతుంది, అలాగే లో కాస్ట్.
అంటే ఈ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయడం వల్ల కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ గవర్నెన్స్ అనేది ఎలా చేస్తారంటే త్రూ ద ఇంటర్నెట్ యూజ్ చేసి ఆ కమ్యూనికేషన్ ని, ఆ ఇన్ఫర్మేషన్ ని అందరికి పాస్ చేస్తూ ఉంటారన్నమాట. ఈ ఇంటర్నెట్ యూజ్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అనేది చాలా తక్కువ కాస్ట్ తో ఉంటుందన్నమాట. అలాగే టైం కూడా సేవ్ అవుతుంది. అంటే అతి తక్కువ టైంలోనే ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ని ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయాలనుకో చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట ఇంటర్నెట్ యూజ్ చేయకుండా. ఎందుకంటే మనం ఇక్కడ లెటర్ పోస్ట్ చేయాలన్నా లేదా ఏదన్నా పంపించాలి అన్నా డాక్యుమెంట్స్ అనేవి చాలా తక్కువ టైం కాకుండా ఎక్కువ టైం పడుతుంది. అదే మనం ఈ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ యూజ్ చేసి తక్కువ టైంలో ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రంకైనా సరే ఇన్ఫర్మేషన్ ని మనం ఈజీగా పాస్ చేయొచ్చు, డాక్యుమెంట్స్ ని ఈజీగా పాస్ చేయొచ్చు బై యూజింగ్ ఇంటర్నెట్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం పాస్ చేయొచ్చు అనమాట. అలాగే తక్కువ కాస్ట్ అంటే అతి తక్కువ కాస్ట్ లోనే మనం ఇన్ఫర్మేషన్ ని పంపించవచ్చు. దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ గవర్నెన్స్ యొక్క అచీవ్మెంట్స్. ఏవైతే అచీవ్మెంట్స్ ఉన్నాయో అవి చూద్దాం. ఈ గవర్నెన్స్ అచీవ్మెంట్స్. దీని యొక్క అచీవ్మెంట్ ఏంటంటే ఫస్ట్ వన్ ల్యాండ్ కంప్యూటరైజ్డ్ రికార్డ్. ఈ ల్యాండ్ కంప్యూటరైజ్డ్ రికార్డ్ అంటే ఏంటంటే ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ మొత్తాన్ని కూడా కంప్యూటరైజ్డ్ చేసేసారు. అది ఎప్పటి నుంచి చేశారంటే 1994వ సంవత్సరం నుంచి కంప్యూటరైజ్డ్ చేశారు. ఇదివరకు ఏదైనా ల్యాండ్ కొనాలన్నా అమ్మాలన్నా డాక్యుమెంట్స్ ద్వారా జరుగుతూ ఉండేవి. కానీ ఈ గవర్నెన్స్ వచ్చిన తర్వాత 1994 నుండి ఏమైంది, ఈ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాని సేల్ గానీ పర్చేస్ ఏదైనా కొనడం గానీ అమ్మడం గానీ ఆ ప్లాన్స్ చూపించడం గానీ ఇతరులకి చెప్పడం గానీ అవన్నీ కూడా కంప్యూటరైజ్డ్ చేసేసారనమాట. అది ఎప్పటి నుంచి అంటే 1994 నుంచి. నెక్స్ట్ అచీవ్మెంట్ ఏంటంటే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అంటే ఇదివరకు 1994 కు ముందు మన ఇండియాలో మొట్టమొదటిసారిగా కర్ణాటక అనే స్టేట్ లో 1994 నుంచి ఒక కంబైన్డ్ ఎగ్జామ్ అందరికి కలిపి కామన్లీ ఒక ఎగ్జామ్ ని కండక్ట్ చేశారు. దట్ ఈస్ ద ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. అంతకు ముందు అంటే 1994 కి ముందు ఎలా ఉండేదంటే ఇంజనీరింగ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం గానీ వాళ్ళ యొక్క ఎగ్జామ్ రాయటం గానీ ఇవన్నీ ఆఫ్లైన్ పద్ధతిలో జరుగుతూ ఉండేవి. అలాగే ఆ ఎగ్జామ్ అనేది ఒకే పద్ధతిలో ఒకేసారి కండక్ట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉండేది. ఇంటర్నెట్ యూజ్ చేయకుండా చేసేవాళ్ళు. కానీ 1994 నుంచి ఇండియాలో ఉన్న కర్ణాటక అనే స్టేట్ నుంచి స్టార్ట్ అయిందనమాట. ఈ ఎంసెట్ కి సంబంధించిన ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఎలా చేశారు, అది కంప్యూటరైజ్డ్ చేసేసారు. కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్ చేయడం వల్ల అది ఎగ్జామ్ రాయడం గానీ కరెక్షన్ చేయడం గానీ కండక్ట్ చేయడం గానీ ఇవన్నీ కూడా చాలా ఈజీ వేలో ఉంటాయి అన్నమాట. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నమాట అది. ఇది వచ్చేసరికి 1994. సేమ్ ల్యాండ్ కంప్యూటరైజ్డ్ రికార్డు కూడా 1994 నుంచే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ అచీవ్మెంట్ ఏంటంటే డిజిటల్ ఇండియా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. డిజిటల్ ఇండియా మన మోడీ గారు మొత్తం ఇండియా మొత్తం డిజిటలైజ్ చేయాలని చెప్పి మనకి నోట్ల మార్పిడి అనేది స్టార్ట్ చేశారు. ఎప్పుడు 2016 లో. ఈ నోట్ల మార్పిడి ఎందుకు స్టార్ట్ చేశారు, డిజిటల్ ఇండియా కావాలి అనే ఒక ఎయిమ్ తో స్టార్ట్ చేశారు. డిజిటల్ ఇండియా అంటే ఏంటంటే ఇది వరకు రోజుల్లో ఒక వస్తువు మన దగ్గర ఉంటే లేదా ఒక కూరగాయలు గానీ ఏదైనా రైస్ గానీ ఏదైనా వస్తువు గానీ మన దగ్గర ఉంటే మన దగ్గర లేని వస్తువు ఇతరుల దగ్గర నుంచి తీసుకోవాలి అంటే ఏం చేసేవాళ్ళం, ఈ వస్తువులు ఇంకొకరికి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు మనం తీసుకునేవాళ్ళం. కానీ రాను రాను ఏమైందంటే
డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం జరుగుతుంది అనమాట. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు మనకి కావాలి అంటే మనం మనీ పే చేసి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు మనం తీసుకుంటాం. కానీ ఇంకా ఈ జనరేషన్ లో వచ్చేసరికి కంప్యూటరైజ్డ్ చేసేసారు కాబట్టి ఇండియా మొత్తం డిజిటల్ ఇండియా కావాలి అనే ఎయిమ్ మోడీ గారు స్టార్ట్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనీ టు మనీ, అంటే మనీ చేతికి ఇవ్వకుండా, బై హ్యాండ్ ఇవ్వకుండా ఈ మనీ ఏదైతే ఉందో అది అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి, వాళ్ళ చేత మనం వర్క్ చేయించుకోవాలి. ఒకవేళ వాళ్ళు మన చేత వర్క్ చేయించుకున్నా సరే వాళ్ళు మనకి మనీ పంపించాలంటే త్రూ ద ఆన్లైన్ ద్వారా మాత్రమే మనీ ట్రాన్స్ఫర్ చేయాలి. మనం పంపించాలన్నా, మనం వాళ్ళకి మనీ ఇవ్వాలన్నా, వాళ్ళు మనకి మనీ ఇవ్వాలన్నా ఇదంతా కూడా ట్రాన్సాక్షన్ మొత్తం ఆన్లైన్ ద్వారా మాత్రమే జరగాలి. ఈ కాన్సెప్ట్ మనం ఏమంటామంటే డిజిటల్ ఇండియా అని అంటాం అనమాట. అలా అయినప్పుడు ఏం జరుగుతుందంటే మన అకౌంట్ లోకి మనీ ఎంత వస్తున్నాయి అంటే డిపాజిట్ ఎంత అవుతుంది, విత్డ్రా ఎంత చేస్తున్నాము, డెబిట్ క్రెడిట్ ఇవన్నీ కూడా మినీ స్టేట్మెంట్ వచ్చేస్తుంది. అప్పుడు మనము మనీ యొక్క లావాదేవీలు ఎలా చేసుకుంటున్నాము, మనం ఎంత సంపాదిస్తున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అనేది ఈజీగా అందరికీ తెలిసిపోతుంది. అదే బై హ్యాండ్ మనీ ఇవ్వడం అనుకోండి, దాన్ని బ్లాక్ మనీగా మనం స్టోర్ చేస్తాం. బ్లాక్ మనీ ఎవరికి తెలియకుండా ఖర్చు పెడతాం, ఇతరులకు ఇస్తాం, లంచం ఇస్తాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ లంచాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడానికి, అలాగే బ్లాక్ మనీ దాచుకోవడానికి వీలు లేకుండా వాటిని అరికట్టడానికి వచ్చిందే ఈ డిజిటల్ ఇండియా. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి డిజిటల్ లాకర్. డిజిటల్ లాకర్ అంటే ఇదివరకు లాకర్స్ జస్ట్ మనకి ఎలా ఉండేవి, లాకర్స్ అనేవి ఒక తాళం చెవి, ఒక తాళం కప్ప ఉండేది. దాన్ని ఇలా ఓపెన్ చేసిన వెంటనే అది ఓపెన్ అయ్యేది. ఓపెన్ అయిన తర్వాత లోపల ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నా సరే అలాగే మనీ ఉన్నా సరే మనం ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఆ లాక్ కీ లేకపోయినా సరే లాక్ బ్రేక్ చేసి మనం లోపలికి వెళ్లి ఆ యొక్క డాక్యుమెంట్స్ ని, మనీని మనం తీసుకోవచ్చు. కానీ రాను ఈ జనరేషన్ వచ్చేసరికి అంతా కంప్యూటరైజ్ అయ్యేసరికి డిజిటల్ లాక్స్ అనేవి వచ్చేసింది. ఇవేంటి, ఫేస్ డిటెక్షన్, అంటే మన ఫేస్ ఐడెంటిఫై చేస్తేనే ఆ కీ అనేది ఓపెన్ అవుతుంది, ఆ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. లేదా ఫింగర్ ప్రింట్ పద్ధతి, ఈ ఫింగర్ ప్రింట్ మనదైతేనే ఆ లాక్ అనేది ఓపెన్ అవుతుంది, ఆ కీ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే మన 5 ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేస్తే అప్పుడు ఓపెన్ అయ్యేలాగా, లేదా మన వాయిస్ రికగ్నిషన్, మన వాయిస్ ని బట్టి ఆ లాక్ అనేది ఓపెన్ అయ్యేలాగా అలాంటి లాకర్స్ వచ్చేసినాయి ఇప్పుడు అన్ని కూడా. లేదా పాస్వర్డ్స్ పెడతారు కొంతమంది, అలా అన్నమాట. వాటిని మనం ఏమంటామంటే డిజిటల్ లాకర్స్ అంటాం. ఇప్పుడు స్మార్ట్ మొబైల్స్ లో కూడా వచ్చేసినాయి అమ్మ, చాలా కూడా ఫింగర్ ప్రింట్స్ తో ఓపెన్ అయ్యాయి, ఫేస్ డిటెక్షన్ ద్వారా ఓపెన్ అయ్యాయి, ఇవన్నీ వచ్చేసినాయి అనమాట. లాక్స్ ఉన్నాయి, పాస్వర్డ్స్ ఉన్నాయి, ప్యాటర్న్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనకి డిజిటల్ లాకర్ కిందకి వస్తాయి. దీస్ ఆర్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ ఈ గవర్నర్స్, ఎలక్ట్రానిక్ గవర్నర్స్. నెక్స్ట్ అచీవ్మెంట్ ఏంటంటే ఈ సైన్. 5th వన్ వచ్చేసరికి ఈ సైన్. ఇక్కడ ఈ సైన్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ సైన్ అన్నమాట. ఈ ఎలక్ట్రానిక్ సైన్ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ చట్ట ప్రకారం 2000వ సంవత్సరంలో నుంచి ఈ ఎలక్ట్రానిక్ సైన్ అనేది వచ్చిందనమాట. 2000 సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫస్ట్ టైం ఈ సైన్ అనేది ప్రారంభించడం జరిగిందనమాట. ఈ సైన్, ఎలక్ట్రానిక్ సైన్ ఎలా ఉంటుందంటే ఇదివరకు మనం చదువులు లేని వాళ్ళు సంతకం చేయాలంటే వేలి ముద్ర వేసేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు సైన్ చేయాలంటే పెన్ తో సైన్ చేసేవాళ్ళు. ఆ సైన్ రాను ఎలా వచ్చిందంటే కంప్యూటరైజ్డ్ అయిపోయింది అనమాట. కంప్యూటర్ స్క్రీన్ మీద మనం ఫింగర్ తో ఇలా సైన్ చేసేసేలాగా వచ్చేసింది. అలాగే మనం పెన్ తో ఒకసారి సైన్ చేస్తే ఆ సైన్ అనేది మనం ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు కంప్యూటర్ ని యూజ్ చేసి ఈ సైన్ ఎలక్ట్రానిక్ సైన్ గా మార్చొచ్చు. అప్పుడు ఏ డాక్యుమెంట్, ఒక 100 డాక్యుమెంట్లు ఉన్నాయమ్మా, 100 డాక్యుమెంట్లు సైన్ చేయాలంటే కొద్ది కష్టమే. ఒకవేళ మనం సైన్ చేయాల్సినవి 1000 డాక్యుమెంట్స్ ఉన్నాయనుకో, అప్పుడు మన సైన్ ని ఎలక్ట్రానిక్ సైన్ గా మార్చి ఆ సైన్ ను కంప్యూటర్ లో స్టోర్ చేసి ఆ సైన్ ఏం చేస్తారంటే ఈ 1000 డాక్యుమెంట్స్ మీద పేస్ట్ చేస్తాం. దాన్నే మనం ఎలక్ట్రానిక్ సైన్ అంటాం. దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దీస్ ఆర్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్. ఈ 5 చాలా ఇంపార్టెంట్ అమ్మా.
ల్యాండ్ కంప్యూటరైజ్డ్ రికార్డ్ ఒకటి, అలాగే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి, డిజిటల్ ఇండియా, డిజిటల్ లాకర్, ఈ సైన్ అంటే ఎలక్ట్రానిక్ సైన్. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఇప్పటి వరకే మనం ఈ గవర్నెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, అలాగే టైప్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ నేర్చుకున్నాం, అలాగే నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్. నెక్స్ట్ అబ్రివేషన్స్ అంటే ఏంటో చూద్దాం. కొన్ని అబ్రివేషన్స్ ఉన్నాయమ్మా, ఈ గవర్నెన్స్ కి సంబంధించి కొన్ని అబ్రివేషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఎన్ఈజిపి. ఎన్ఈజిపి అంటే నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్. నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్. నెక్స్ట్ సెకండ్ అబ్రివేషన్ వచ్చేసరికి స్వాన్. స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్. స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్. థర్డ్ వన్ వచ్చేసరికి ఎస్డిసి. ఎస్డిసి స్టేట్ డేటా సెంటర్స్. స్టేట్ డేటా సెంటర్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి జిఐ క్లౌడ్. జిఐ క్లౌడ్. జిఐ క్లౌడ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లౌడ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లౌడ్. ఈ క్లౌడ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? క్లౌడ్ కంప్యూటింగ్ అనే వర్డ్ నుంచి వచ్చింది. క్లౌడ్ కంప్యూటింగ్ అనే కాన్సెప్ట్ లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ నేను బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ లో చెప్పానమ్మా, అక్కడ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి స్మార్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. స్మార్ట్. స్మార్ట్ లో ఒక్కొక్క వర్డ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఎస్ అంటే ఏంటంటే సింపుల్. ఈ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ చాలా సింపుల్ వేలో ఉంటుంది, చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటుంది, అలాగే వర్క్ కూడా మనకి ఈజీగా కంప్లీట్ అయిపోతుంది చాలా తక్కువ టైంలో. నెక్స్ట్ ఎం అంటే మోరల్. మోరల్ అంటే ఏంటి? ఇది నీతి నిజాయితీతో కూడుకున్నటువంటి ఈ గవర్నెన్స్. మనం ఎక్కడ ఫ్రాడ్ చేసినా, ఎక్కడ స్కామ్ చేసినా ఈజీగా అందరికీ అర్థమైపోతుంది. ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి, ఇంటర్నెట్ యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి, మనం ఏ స్కీమ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా ఆన్లైన్ ద్వారా మాత్రమే చేస్తాం కాబట్టి ఎవరు ఎక్కడ ఏ ఫ్రాడ్ చేశారనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అందుకని చాలా కట్టుదిట్టమైనటువంటి నీతి నిజాయితీలతో ఈ గవర్నెన్స్ ని మనం ఫాలో చేస్తాం అన్నమాట. ఈ గవర్నెన్స్ ని వర్క్ చేస్తాం. నెక్స్ట్ ఏ అంటే ఏంటంటే అకౌంటబుల్. ఏ ఫర్ అకౌంటబుల్. అకౌంటబుల్ దీన్నే ఏమంటారంటే ఆన్సరబుల్ కూడా అనొచ్చు. అంటే ఈజీగా ఆన్సర్ చేస్తాం. ఆన్లైన్ ద్వారా ఏదన్నా క్వశ్చన్ వేసినా సరే ఈజీగా ఆన్సర్ వస్తుంది. అకౌంటబుల్ ప్రతి లెక్క అనేది కరెక్ట్ గా ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద అకౌంటబుల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెస్పాన్సివ్. ఆర్ ఫర్ రెస్పాన్సివ్ అంటే ఏంటంటే రెస్పాన్సిబిలిటీగా ఉంటుందన్నమాట. చాలా డెడికేట్ గా వర్క్ చేస్తుంది ఈ గవర్నెన్స్. అంటే ఇంటర్నెట్ ద్వారా చేసే ప్రతి వర్క్ కూడా చాలా రెస్పెక్టివ్ గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి? విజిబుల్. విజిబుల్ అనమాట, అంటే కనిపించేలాగా ఉంటుంది. ఇది వరకు మనం చూస్తే గవర్నమెంట్ కి సంబంధించిన అన్ని శాఖల వాళ్ళు అన్ని స్కీములని కూడా ప్రతి సీక్రెట్ ఏం చేస్తారు? ఒక లాకర్ లో, ఒక రూమ్ లో సీక్రెట్ గా స్టోర్ చేస్తారు. అవి మనకి తెలియాలి అంటే మనం అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. కానీ రాను రాను ఈ గవర్నెన్స్ ద్వారా డిజిటల్ అవ్వటం వల్ల ఏమవుతుంది? ట్రాన్స్పరెంట్ అంటే గవర్నమెంట్ ప్రారంభించే ప్రతి పథకం, ప్రతి స్కీము, ప్రతి కార్యక్రమం, ప్రతిదీ కూడా మనకి అందరికి కనిపించేలా ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎండ్ చేశారు, అక్కడ ఏమేమి జరుగుతుంది, అవకతవకలు అవన్నీ కూడా మన అందరికి తెలిసేలాగా, అందరికి కనిపించేలాగా విజిబిలిటీ యూజ్ చేసి ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? దట్ ఈస్ ద స్మార్ట్. ఫస్ట్ వన్ ఏంటమ్మా? సింపుల్. మోరల్. ఏ ఫర్ అకౌంటబుల్ ఆర్ ఆన్సరబుల్. నెక్స్ట్ రెస్పాన్సివ్. రెస్పాన్సిబిలిటీగా ఉండటం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి ఈ క్రాంతి స్కీమ్. ఈ క్రాంతి. ఈ క్రాంతి స్కీమ్ యొక్క మెయిన్ థీమ్, మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్ట్రానిక్ క్రాంతి అని కూడా అంటాం దీన్ని. ఎలక్ట్రానిక్ క్రాంతి అంటే ఏంటంటే
ప్రతి గ్రామంలో ఉన్నవాళ్ళు, మారుమూల గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ యూజ్ చేయాలి. ఇంటర్నెట్ ద్వారా సేవలు అనేది వాళ్ళకి అందించాలి. ఇంటర్నెట్ ద్వారా ప్రతిదీ వాళ్ళకి అందించాలి అనేది ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ క్రాంతి. ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ యూజ్ చేయాలి, ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ సేవలు అందించాలి, అదే ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ 7th వన్ వచ్చేసరికి ఈ గవర్నెన్స్ ఇన్ ఏపీ. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. తెలుసుకునే ముందు ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఏపీలో ఉన్న ఈ గవర్నెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ రోజు నేను చెప్పే లాస్ట్ కాన్సెప్ట్ ఇదేనమ్మా, ఏపీ ఈ గవర్నెన్స్. ఏపీలో ఉన్నటువంటి ఈ గవర్నెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు చెప్పే లాస్ట్ కాన్సెప్ట్ ఇది. ఫస్ట్ వన్ ఏంటంటే మీ సేవ. ఈ మీ సేవ వచ్చేసరికి 2011 నవంబర్ 4th స్టార్ట్ చేశారండి. ఇయర్, మంత్, డేట్ గుర్తుపెట్టుకోండి. మీ సేవ 2011 లో నవంబర్ 4th స్టార్ట్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఏ ఏ అవసరాలతో ఉన్నారో ఆ అవసరాలు మొత్తాన్ని ప్రభుత్వం ద్వారా తీర్చుకోవడానికి ఒక సులభమైన పద్ధతిని ఈ మీ సేవ అనేది అందిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఏదైనా సరే క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్ ఇవన్నీ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు సైన్ చేసి ఒక 2-3 days, 4 days, 5 days అలా ఒక మంత్ కూడా అవుతుందమ్మా. ఈ మంత్ ఆ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాలన్నమాట. అలా కాకుండా గవర్నమెంట్ వాళ్ళే ఈ గవర్నెన్స్ అనే పద్ధతి ద్వారా ఒక మీ సేవ అనేది 2011 నవంబర్ 4th స్టార్ట్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ ఏ ఏ అవసరాలు ఉన్నాయో, ఏ ఏ డాక్యుమెంట్స్ తో అవసరం ఉందో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో, గవర్నమెంట్ తో ఏ అవసరాలు ఉన్నాయో అవన్నిటిని సులభమైన పద్ధతిలో తీర్చుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ఏకైక సంస్థనే మనం ఇక్కడ మీ సేవ అంటాం. మీ సేవ ద్వారా మనం రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్స్ ఇలా చాలా ఇవన్నీ కూడా మనం మీ సేవ ద్వారా పొందుకోవచ్చు అనమాట. అలా అందరికీ అర్థమయ్యే, అందరికీ అందుబాటులో ఉండే ఏకైక సంస్థే ఈ మీ సేవ. నెక్స్ట్ వన్ ఏపీ ఈ గవర్నెన్స్ లో ఉన్న నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మీకోసం. ఈ మీకోసం కూడా సేమ్ 2015 మే 26th స్టార్ట్ చేశారు. మే 26th స్టార్ట్ చేయడం జరిగింది. 2015 మే 26th. ఈ మీకోసం కూడా సేమ్ గవర్నమెంట్ కి ప్రజలకి మధ్యలో కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ పాస్ చేసే వేలో ఉంటుంది త్రూ ద ఇంటర్నెట్, బై యూజింగ్ ఇంటర్నెట్ ని యూజ్ చేసి మాత్రమే ఈ కాన్సెప్ట్స్ అనేవి డెవలప్ ముందుకు జరగడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఐపీజీఆర్ఎస్. ఐపీజీఆర్ఎస్ దీని యొక్క అబ్రివేషన్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్. ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్. నెక్స్ట్ 4th వన్ వచ్చేసరికి ఏపీ ఆన్లైన్. ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరమ్మా. ఏపీ ఆన్లైన్, ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ అన్నమాట. ఏపీ ఆన్లైన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద గేట్వే ఆఫ్ ఏపీ ఈ గవర్నెన్స్. అంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఈ గవర్నెన్స్ కి సంబంధించిన ఒక గేట్వే అన్నమాట ఈ ఏపీ ఆన్లైన్ అనేది. ప్రతి ట్రాన్సాక్షన్స్ మనకు కొన్ని శాఖలు ఉంటాయి. మెయిన్ గవర్నమెంట్ శాఖలు కొన్ని ఉంటాయి. ఆ శాఖలకు సంబంధించినవన్నీ కూడా ఈ ఏపీ ఆన్లైన్ లో ఉంటాయి. మనం కొన్ని ఫీజులు పే చేయాలి అన్న ఏపీ ఆన్లైన్ ద్వారా మాత్రమే పే చేయాలి అని ఉంటుంది అనమాట. ఈ ఏపీ ఆన్లైన్ అనేది మెయిన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ ప్రగతి. ఈ ప్రగతి ఇది ఒక స్కీమ్ అమ్మా. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎలక్ట్రానిక్ ప్రగతి అంటాం. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఏ ఏ శాఖలు అయితే ఉన్నాయో ఆ శాఖల మొత్తాన్ని ఒక చోటగా చేర్చి ఆ శాఖల ద్వారా మనం ఇన్ఫర్మేషన్ పొందుకోవడాన్ని మనం ఏమంటామంటే ఈ ప్రగతి అంటాం. ఈ ప్రగతి ఒక చోటగా చేర్చి వాటికి
ఈ ఈ గవర్నెన్స్ ని అప్లై చేయడం. అంటే ఎలక్ట్రానిక్ ప్రగతి అంటే ఏంటంటే గవర్నమెంట్ లో ఉన్నటువంటి వివిధ శాఖల మొత్తాన్ని తీసుకొచ్చి ఒక చోటకి చేర్చి, ఆ ఒక చోట చేర్చినటువంటి శాఖల మొత్తానికి ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అనే ఒక పద్ధతి, ఆ యొక్క వేని అందించడానికి యూజ్ చేసేటువంటి వన్ ఆఫ్ ది స్కీమ్ ని మనం ఇక్కడ ఈ ప్రగతి, ఎలక్ట్రానిక్ ప్రగతి అని అంటాం అనమాట. నెక్స్ట్ 6th వన్ వచ్చేసరికి కోర్ డాష్ బోర్డ్. కోర్ డాష్ బోర్డ్. కోర్ డాష్ బోర్డ్ అంటే ఏంటంటే ఏపీ సీఎం ఎవరైనా సరే, ఏ స్టేట్ యొక్క సీఎం అయినా అలాగే ప్రజలైనా సరే ఎవరైనా సరే ఒక స్కీమ్ గురించి తెలుసుకోవాలి, ఒక దాని గురించి ఒక శాఖ గురించి తెలుసుకోవాలి, డీటెయిల్స్ మొత్తం కూడా వాటి యొక్క లావాదేవీలు తెలుసుకోవాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే కోర్ డాష్ బోర్డ్ లో వెళ్ళాలి. అక్కడ ప్రతి స్కీమ్ యొక్క డీటెయిల్స్ మొత్తము, లావాదేవీలు మొత్తం ఉంటాయి అనమాట. సీఎం అయినా, అందులో పనిచేసే శాఖలో పనిచేసే వాళ్ళైనా, ప్రజలైనా, మనమైనా సరే ఈ కోర్ డాష్ బోర్డ్ లోకి వెళ్తే ఆ డీటెయిల్స్ మొత్తము, లావాదేవీలు మొత్తము కూడా అక్కడ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంతకీ మినిస్ట్రీలు ఎన్ని ఉంటాయి అంటే ఇక్కడ ఈ శాఖలు అని చెప్పాం కదా, గవర్నమెంట్ శాఖలని, అవి ఎన్ని ఉంటాయి అంటే 33 ఉంటాయి అనమాట. 33 ప్రభుత్వ శాఖలు, అలాగే ఆ శాఖకు సంబంధించిన ఉద్యోగస్తులు, సీఎం, ప్రజలు, వీళ్ళందరికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కోర్ డాష్ బోర్డ్ లో ఉంటాయి. నెక్స్ట్ 7th వన్ వచ్చేసరికి SAP నెట్ అబ్రివేషన్ అమ్మా. ఇది కాన్సెప్ట్స్ చెప్తున్నాను థియరీ ఓరియంటెడ్ గా, వాటిల్లో అక్కడక్కడ వస్తున్నటువంటి అబ్రివేషన్స్ కూడా చెప్తున్నానమ్మా. SAP నెట్. SAP నెట్ అంటే ఏంటంటే సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్. సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్. నెక్స్ట్ 8th వన్ వచ్చేసరికి ఏపీ స్కాన్. ఏపీ స్కాన్ ఆంధ్రప్రదేశ్ సచివాలయ క్యాంపస్ ఏరియా నెట్వర్క్. ఆంధ్రప్రదేశ్ సచివాలయ క్యాంపస్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ పక్కన రాస్తున్నాం కంటిన్యూషన్. 9th వన్. 9th వన్ వచ్చేసరికి ఏపీ స్వాన్. ఏపీ స్వాన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి CAMS. 10th వన్ వచ్చేసరికి CAMS కొలాబరేషన్స్ అండ్ మెసేజింగ్ సర్వీసెస్. కొలాబరేషన్స్ అండ్ మెసేజింగ్ సర్వీసెస్. దీస్ ఆర్ ద ఈ గవర్నెన్స్ ఆఫ్ ఏపీ. అంటే ఏపీలో ఉన్నటువంటి ఈ గవర్నెన్స్ యొక్క కాన్సెప్ట్స్ మొత్తం ఇవ్వండి. ఇంతకు ముందు చెప్పినవేమో ఓవరాల్ ఇండియాలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పాను. ఈ క్లాస్ అనేది ఇంతటితో కంప్లీట్ అయిపోయిందమ్మా. ఈ కాన్సెప్ట్స్ మీరు మళ్ళీ చూడండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.